ఇక రెండవది 2013లో దర్బా వ్యాలీలో కాల్పుల్లో 27 మంది నాయకుల్ని హతం చేశాడు. ఈ దాడులో మాజీ మంత్రి మహేంద్ర కర్మ టాప్ కాంగ్రెస్ లీడర్ చనిపోయాడు. ఈ ప్లానింగ్ కూడా ఈ వ్యూహం కూడా హిడ్మానే వేశాడని నమ్ముతారు. 2017లో బూర్కాపాల్లో జరిగినటువంటి అటాక్లో 25 మంది సిఆర్పిఎఫ్లని హతం చేశాడు. ఇక నాలుగవది 2021 సంవత్సరం సూక్మా అటాక్లో 22 మంది జవాన్లని హతం చేశాడు. ఇవే కాదు, ఇంకా డజన్ల కొద్దీ చాలా చిన్నవి పెద్ద పెద్దవి ప్లాన్స్ చేశాడు, అటాక్స్ ప్లాన్ చేశాడు. ఇవన్నీ మనం చూసాం కదా. 75 మంది జవాన్లను చంపటం, సిఆర్పిఎఫ్లను చంపటం, నాయకులను చంపటం, ఇంకా చాలా పోరాటాలు చేశాడు, కాల్పులు చేశారు. మన పోలీసులు ఎదురు కాల్పులు చేశారు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఇతను ఎన్నుకున్నటువంటి పోరాటం మంచిదే కానీ పరిష్కారం సరైంది కాదంటే తుపాకీ, హింస ఈ రకమైనటువంటి మార్గం కరెక్ట్ కాదు. కానీ ఈరోజు ప్రజల దృష్టిలో ఇతను మంచివాడ చెడ్డవాడంటే ఖచ్చితంగా ఇతని వైపు నుంచి చూస్తే మంచివాడని చెప్పొచ్చు. ప్రభుత్వం వైపు నుంచి, మన పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి చూస్తే ఇతను చెడ్డవాడని చెప్పాల్సి ఉంటుంది. మనం చూస్తున్నాం కదా, దేశాన్ని కాపాడటానికి సైనికులు ఉన్నారు, న్యాయాన్ని కాపాడటానికి పోలీసులు ఉన్నారు. అలాగే అన్ని రంగాల్లో ప్రభుత్వం అధికారులు నియమించింది. మనకు అన్యాయం జరిగితే పోలీసులని కానీ ప్రభుత్వాన్ని కానీ ఆశ్రయిస్తాం. న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే అన్యాయం చేస్తే ఏమి చేస్తారు? న్యాయాన్ని అర్థించాల్సిన చేతులే తుపాకీ పట్టేలా చేసింది. హిడ్మా ఇతను జీవిస్తున్న ప్రాంతం అటవీ ప్రాంతం. వీరు ఆది నివాసులు. వీరి జీవితం అంతా పుట్టుక దగ్గర నుంచి చావు వరకు అడవిలోనే సాగిస్తూ ఉంటారు. వీరు అడవిలో తప్ప బయటికి వస్తే బ్రతకలేనటువంటి జీవితాలు వీళ్ళకి. అక్కడే పుడతారు, అక్కడే ఎదుగుతారు, అక్కడే వ్యవసాయం చేసుకుంటారు, అక్కడే తింటూ అక్కడే బ్రతుకుతారు, అక్కడే మరణిస్తారు. అది వాళ్ళ జీవితం. అడవులను, చెట్లను, అక్కడున్న ఖనిజాలను, వారి భూములను కాపాడుకుంటూ వీరు బ్రతుకుతారు. వీరు ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన కూడా చేసే వ్యక్తులు కాదు. అలాంటిది మన ప్రభుత్వాలు కొందరి బడా వ్యాపారుల చేతులు కీలుబొమ్మలుగా మారటం వల్ల జిందాల్ కంపెనీ, ఎస్ఆర్ కంపెనీ, వేదాంత్ కంపెనీల, ఇంకా ఇవే కాకుండా ఇతర దేశాల కంపెనీల చేతుల్లో మన ప్రభుత్వం కీలుబొమ్మలై అమ్ముడుపోయి అటవీ సంపదను కొల్లగొట్టడానికి మన ప్రభుత్వమే అనుమతినిస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీలకి.